వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మెనూ కార్డ్. ఈరోజు మనం కరకరలాడే చికెన్ పకోడా చేసుకోబోతున్నాం. స్ట్రీట్ స్టైల్లో ఇంట్లో చికెన్ పకోడా చేయాలంటే ఇది మీకు సరైన రెసిపీ. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే ఆయిల్ అంతగా అబ్జర్వ్ అవ్వకుండా చికెన్ పకోడాని చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1/2 కేజీ ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసుకున్న చికెన్ను వేసుకోవాలి. ముందుగా అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్, చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ మిశ్రమాన్ని గంట సేపు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కడాయిలో వేసుకోండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ని బాగా వేయించండి. చికెన్ బాగా కుక్ అయ్యి ఈ కలర్లో వచ్చాక చికెన్ని కడాయిలోంచి తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, కరకరలాడే స్ట్రీట్ సైడ్ చికెన్ పకోడా తయారైపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.